అంటే ఇవాళ రుణమాఫీ విషయంలో మరి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో రైతులకు ఇస్తున్నట్టు ఖచ్చితంగా అది నెరవేర్చి తీరాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. మనతో పాటు కొంతమంది లీడర్లు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుణమాఫీ గురించి ఒక చర్చ అయితే నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ దానిపైన పోరాటం చేస్తూ ఉంది. ఏం చెప్తాను? నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్. నా పేరు బూర్కుట సతీష్. రుణమాఫీ ఏదైతే చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. కేవలం మా సొసైటీకే దాదాపుగా 200 మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాని పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసం చేసి అధికారంలో రావడం జరిగిందో, కాబట్టి ఈరోజు హైడ్రా అనే ఒక నిదానం తీసుకొని మరి ప్రజలని ఒక తప్పుదోవ పట్టించి రైతులని మోసం చేసి మేము ఒక 6 హామీలు అయితే ఏవైతే మీరు వాగ్దానం చేసిన దానిలో ఏదో ఒకటి పూర్తి స్థాయిలో నెరవేర్చడం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఇట చాలా ఇబ్బంది పాలైనారు. మనం హైడ్రా పేరు మీద మీరు కూలగొట్టే ఇండ్లని కనీసం మేము నిత్య వస్తువులు అయితే వస్తువులు ఉన్నాయో అవి మేము వాడుకునేటివి సిలిండర్లు కానీ బియ్యం కానీ ఉప్పు తక్కువ అందులో ఉన్నాయి సార్. మేము కనీసం అవి తీసుకుంటామంటే గిట్ట వాళ్ళకి టైం ఇవ్వకపోతే చిన్న పిల్లలు బుక్స్ చదువుకునే బుక్స్లు గిట్ట తీసుకోకపోతే ఆ ఒక బాధను చూస్తే నిజంగా కళ్ళలో తడి పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. నిజంగా గిట్ట మేము చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు కనీసం జాలి దయ ఏమైనా ఉంటే కనీసం అలా వస్తువులను తీసుకొని ఇచ్చే టైం అన్న ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క 9 నెలల్లో ఎంతో డెవలప్మెంట్ కావాలని చెప్పి మీరైతే మార్పు అని చెప్పారు. మార్పు అంటే ఇదా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమా మార్పు? దీన్ని మార్పు అంటారా అని చెప్తున్నాం. ఈ రకంగా రైతులని మోసం చేసేవి, అక్కడ ప్రజలను మోసం చేసేవి, ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈరోజు మనం అధికారంలోకి వచ్చి అధికారంలో ఉన్నామని చెప్పి అధికారం బలంతో ఏదో అండబెట్టుకొని అధికారం అండదండతో మీరు ఈరోజు ప్రజలని మోసం చేసే కార్యక్రమం అయితే పెట్టుకురో అతి తొందరలోనో మేము చాలామందిని ముఖ్యమంత్రులను గతంలో ఇట్లా చూసాం. కాబట్టి ఏ ముఖ్యమంత్రిని మాత్రము లీడర్లు తిట్టుకున్న రోజు చూసాం, కానీ ప్రజలు తిట్టడం మాత్రం మొట్టమొదటిసారి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రజలే స్వయంగా ప్రజలు తిడుతున్నారు. ఏదో లీడర్షిప్ గురించి కానీ ఒక పార్టీని మెప్పు చేసుకొని మీ పార్టీని తిట్టడం కాదు. మీ యొక్క కాంగ్రెస్ పార్టీని ఈరోజు నాశనం పట్టేయడానికి నువ్వే ఒక ఐరన్ లెగ్గా మారి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేయడం. కానీ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ గారు అయితే ఏదైతే కలగనరో దాన్ని సర్వనాశనం చేయడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ ఒక నిధులు నియామకాలు రైతులకు సాగునీరు కానీ తాగునీరు కానీ చేయాలని చెప్పి ఆలోచనతో ఏ ప్రాజెక్ట్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఏ యొక్క కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్ చేయాలి, ఏ ఒక జిల్లాని ఎలా డెవలప్ చేయాలి, ఏ జిల్లాకి ఎలా మనం ఏ యొక్క ప్రాజెక్ట్ తీసుకపోతే ఏ ఒక కంపెనీ తీసుకపోతే ఆ ప్రాజెక్ట్ని ద్వారా మనకు ప్రజలకు రైతులకు కానీ ప్రజలకు కానీ ఈ యొక్క ల్యాండ్ విలువ ఎట్లా పెరగాలి అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్కే దక్కుతుంది. ఆ కేసీఆర్ డెవలప్మెంట్ చూసి నిజంగా ప్రజలు ఎంతో సంతోషంగా తెలంగాణ అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఏం చెప్తున్నామంటే తెలంగాణలో రాష్ట్రంలో ఏదైతే రైతులకు మాట ఇచ్చారో ఈరోజు కేటీఆర్ గారు తెలంగాణ పక్షాన రైతన్నల పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం అయితే పెట్టుకుని ఇది ఇంత పెద్ద ఎత్తున రైతులు రావడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా రైతులు ఒకటే మాట చెప్తున్నారు, ఏంటంటే అన్న అతి తొందరలోనే ఇప్పటికిప్పటికీ మీరు లోకల్ బాడీస్ ఎలక్షన్లు పెడితే టోటల్గా తెలంగాణ రాష్ట్రం లోకల్ బాడీ బీఆర్ఎస్ పార్టీ పేరు మీద కారు గుర్తు మీద ఓటేసే పరిస్థితిలో జనాలు ఉన్నారు. కాబట్టి ఈరోజు జనాలు మళ్ళీ ఒకసారి కేసీఆర్ అయితే నమ్ముకున్నామో మళ్ళీ కేసీఆర్ని నమ్ముకోవాలి. ఇది ఒకటి మనకు గుణపాఠం చెప్పడానికే రేవంత్ రెడ్డి గారు ఈ పీఠం ఎక్కిరని చెప్పి సందర్భం చెప్పి ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో 10 నెలలనే ఇంత వ్యతిరేకం అనేది మొట్టమొదటిసారిగా మనం ఇది చూస్తున్నాం అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఎక్కడ గిట్ట ఏ ఒక్క ముఖ్యమంత్రి గిట్ట 10 నెలల వ్యతిరేకం అయితే రాలేదు. చూద్దాం సమయం ఇవ్వాలని ఆలోచించుకోరు. కానీ రాజకీయ నాయకులు పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడడం అది కామన్. కాబట్టి ఈరోజు ప్రజలు మాట్లాడతారు, ప్రజల నుంచి వస్తుంది వ్యతిరేకం. ప్రజలకు ఏది ఒక హామీ ఏదైనా నెలవేరిందా? 2500 ఇస్తా అంటే నెలవేరిందా?
15,000 రూపాయలు పంటకి ఇస్తాను చెప్పారు, నెలవేరిందా? రైతులకు రుణమాఫీ అన్నారు, నెలవేరిందా? కనీసం పింఛింగ్ అన్న కరెక్ట్ ఇస్తున్నావా? ఇచ్చే 2,000 నువ్వు 4,000 ఇస్తున్నావా? వికలాంగుల పింఛింగ్లు ఇస్తున్నావా? ఏదో ఒక హామీ నువ్వు ముందు ప్రజలకు ఏదైతే నువ్వు వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టినావో దాన్ని నెరవేర్చిన తర్వాత ఇంకో దాని గురించి ఆలోచన చేయాలి. ఈరోజు మూసిని ఒక్కటి అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజలను అందరినీ అక్కడ డైవర్ట్ చేసి ఒక భయం ప్రాంతాలకు గురైపోతారు ప్రజలు. ఏ రోజు ఏమవుతుందని ఈరోజు మూసి అంటావు, రేపు గ్రామ కంటాలో ఇటు ఉంచుతావో ఉంటావు, తెలియని పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. ఏమవుతుందో అని, ఎప్పుడు ఏది గులగొడతారో, ఎప్పుడు ఏది గుంజుకుంటారో, ఏమవుతుందో అనే పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. రైతులకు చాలా పరిశానలు ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజులలో దెబ్బ కొడితే భూస్థాపం అయిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీ ఎత్తున ధర్నా చేసి రైతుల పక్షాన ఉంటామంటుంది. ఏం చెప్తున్నారు? రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ జరిగిందా, జరగలేదా, ఏం నడుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఛానల్ అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కారాలు. ఎందుకంటే జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కటి పొద్దున్నే లేవంగానే కండ్లకు కట్టినట్టు చూపెడతారో, ఏదైతే పెద్ద ఛానల్ ఉన్నాయో అది కొద్దిగా వన్ సైడ్గా పోతున్న విషయము అందరు చర్చించుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నకి ఏనాడు గీడంగా తెలంగాణ రైతు కళ్ళల్లో నీళ్లు చూసిన దాఖలాలు లేవు. గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలోను. కానీ ఇప్పుడు మాత్రము ప్రతి రైతు కళ్ళల్లో నీళ్లు చూస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే మన రేవంత్ రెడ్డి గారు. ఇంకో విషయం ఏంటంటే, ఎవరిని చూసినా కానీ పాలల్లో ఒక ఈగ పడితే ఏ విధంగా తీసేస్తాడో ప్రతి ఒక్కరి ఇంట్లో తీసి పడేస్తున్నాడు. ఆనాడు యూట్యూబ్ ఛానళ్ళతోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే నువ్వు యూట్యూబ్లో వేసుకొని హేళన చేసి మాట్లాడుతున్నావు అంటే అది ఎంతవరకు ఆలోచన మీరు చూడండి. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ మీడియా మీ ఊర్లోకి వెళ్ళినా మళ్ళీ మొన్ననే ఒక వ్యక్తిని పాపం అనవసరంగా వారిపై దాడి చేస్తున్నావు. అది ఎంతవరకు మీరు ఈ రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోతారో మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి అన్న, ఈ పండుగ వచ్చిందంటే ఏ ఊర్లో చూసినా, ఏ వాడలో చూసినా పండుగ వాతావరణము, వారం రోజులు బతుకమ్మ సంబరాలు, ఏ చెరువు చూసినా లైట్లతోటి విదజిల్లుతుండే. కానీ ఇప్పుడు ఎక్కడ పోయినా గుడ్డిపోయిన రాజ్యమే ఉన్నది. ఏడ పోయినా నిన్న హైదరాబాద్ మొత్తం తిరిగితే ఒకే ఒకటి ఏజీ ఆఫీస్ కాడ అది కాగితాల మొక్కలతోటి ఒక బతుకమ్మ పెట్టిరా అంతే. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లా చేస్తుండే బతుకమ్మ సంబరాలు అంటే ప్రపంచ దేశాలు నలుమూలల మన తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ఉంటుండే. కావున ఇవన్నీ ఇడిచిపెట్టి నువ్వు వాళ్ళని గుల్ల కొడతావా, పేదవాళ్ళ పొట్ట మీద కొడతావా, వాళ్ళ ఇండ్లు గుల్ల కొడతావా, అదే పని పెట్టుకొని నువ్వు ముందరకు పోతున్నావు. అయ్యా మీకు ఇది పుణ్యం కాదు. ఇక్కడ వచ్చిన ముసలవ్వలు ఇప్పుడు మేము ఇక్కడ మీడియాలో మాట్లాడుతుంటే కూడా చెప్పారు 8 ఏళ్ళు అయినట ఆమెకు ఏది మన విధాంతు పెన్షన్ రాక. మళ్ళీ మీరు ఏం చేస్తారో, ఏం పాలన చేస్తారో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి మిమ్మల్ని గుర్తిస్తున్నారు, ప్రతి ఒక్కరి చూస్తున్నారు. రాబోయే రోజులలో మాత్రము మీరు దీని మూల్యం చెల్లింక చెప్పగానే తెలియజేస్తూ నమస్కారం.